నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సర కాలంలో 2,00,000 ఉద్యోగాలు. దీన్ని నమ్మినటువంటి నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలయ్యి వాళ్ళు ప్రచారం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో వాళ్ళ ఈ పాత్ర కీలకమైనటువంటి పాత్ర. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ 2,00,000 ఉద్యోగాలు ఇక్కడంటూ మరోసారి నిరుద్యోగులంతా కూడా అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా ఏ ప్రభుత్వాన్నైతే అధికారంలోకి తీసుకొస్తే బతుకులు మారుతాయని చెప్పేసి నిరుద్యోగులు భావించిందో ఆ ప్రభుత్వమే మా నోట్లో మన్ను కొట్టేటువంటి విధంగా ప్రవర్తిస్తుంది. పోలీసులతోటి లాఠీ చార్జ్ చేపిస్తుంది. పోలీసులతోటి బూతులు తిట్టిపిస్తుందంటూ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య ఎంత? వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటి? దీనిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతరాయ గారు. నమస్తే. నమస్తే. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సంఖ్యని చెప్తా ఉన్నారు. మీ మంత్రుల మధ్యలోనే సంఖ్యాభేదం. ఒకరేమో 60,000 ఉద్యోగాలు, ఇంకోరేమో 70,000 ఉద్యోగాలు, ఇక ఇంకొక మంత్రి అయితే ఒక అడుగు ముందటేసి 1,00,000 ఉద్యోగాలు అని చెప్పేసి. అసలు మీకైనా క్లారిటీ ఉందా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పటి వరకు మీ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో నిరుద్యోగులకు? కొత్తగా మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎంత? నోటిఫికేషన్ సరే, ఇప్పుడు మొత్తం ఈ రాష్ట్రంలో 2,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఏదైనప్పటికీ బీఆర్ఎస్ఆ కాంగ్రెసా, అందులో గత ప్రభుత్వం 23 నోటిఫికేషన్లు ఇస్తే 17 నోటిఫికేషన్లలో అక్రమాలు, లీకులు, న్యాయపరమైన చిక్కులు. అట్లాంటి దశ నుంచి ఇవాళ ఆ ఉద్యోగాల్ని సుమారు 65,000 ఉద్యోగాలని ఎటువంటి లీకులు లేకుండా పారదర్శకంగా, వేగవంతంగా, సులభంగా నిరుద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. నోటిఫికేషన్లు ఇవ్వటం ముఖ్యం కాదు, పెళ్లి కాంగలోనే సంబరం కాదు, తర్వాత జరిగే తంతులు ఉంటాయి. శోభనం ఉంటుంది, పిల్లలు పుట్టించాలా, ప్రయోజకులు కావాలా, సంపూర్ణ జీవితం అంటే అది. నోటిఫికేషన్లు ఇచ్చి నేను ఇచ్చిన ఆ ఉద్యోగాలు నా ఉద్యోగాలని చెప్పుకుంటే అది పొరపాటు, అంతకన్నా మూర్ఖత్వం. మిమ్మల్ని అంటా ఉన్నారు కదా, అది అనాలోచితమైనటువంటి ఆలోచన. అది మాట్లాడేవాళ్ళు అట్లా అనాలోచితంగా మాట్లాడుతున్నారు, కావాలని విమర్శించాలని మాట్లాడతారు. కానీ నోటిఫికేషన్ ఇవ్వటం, ఎందుకంటే ఇళ్ళలకు గానే పండగ కాదు, నోటిఫికేషన్ ఇవ్వగానే సంబరం కాదు. ఎందుకంటానంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు సంపూర్ణంగా 60,000 ఉద్యోగాలను, లేకపోతే 65,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తే ఆ ఉద్యోగ నియామక పత్రాలన్నీ నిరుద్యోగుల చేతిలో పెట్టినోడే మొనగాడు, మొగాడు ఆయనే రేవంత్ రెడ్డి. కేసీఆర్ వల్ల కాదు. కేసీఆర్ నిజంగా 3వ సారి వచ్చినట్లయితే ఆయన ఇచ్చిన నోటిఫికేషన్లే అనుకో, ఆయన ఇచ్చిన నోటిఫికేషన్లే, కానీ ఇప్పటికి కూడా భర్తీ అయ్యేవి కావు. కానీ రేవంత్ రెడ్డి ఎందుకు భర్తీ చేయగలిగిండు? రేవంత్ రెడ్డికి నిరుద్యోగులు అంటే ఇష్టం. కాబట్టి ఈ నిరుద్యోగ సమస్యను క్రమక్రమంగా అసలు నిర్మూలించాలని ఆలోచన అయింది. ఏదో రకంగా పూర్తి ఉద్యోగాలు భర్తీ చేసి మిగిలిన నిరుద్యోగులు మిగిలితే వాళ్ళకి ఒక స్కిల్ యూనివర్సిటీలు అని చెప్పేసి నైపుణ్యాలు పెంచేసి వాళ్ళకి ప్రపంచవ్యాప్త అవకాశాలు కల్పించాలనే ఆలోచన అయింది. కాకపోతే ఈ ఉద్యోగం ఇవాళ చూడండి ఎందుకు జాప్యం అవుతుంది, కొంత జాప్యం అయింది. 2,00,000 అంటే ఒకేసారి 2,00,000 ఎవరు భర్తీ చేయరు. అట్లా మోసం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నికల కోసమే నోటిఫికేషన్లు ఇవ్వం, నిరుద్యోగుల్ని మోసం చేయాల్సిన. అట్లాంటి సర్పంచ్ ఎన్నికల్లో మేము ఏదో చేయలేమా? అట్లాంటి రేపు మున్సిపాలిటీ వస్తున్నాయి, అట్లా కాదు కదా. ఆగమై గత ప్రభుత్వం ఏం చేసింది, ఆ ఇష్టం వచ్చినట్లు ఇబ్బడి మొబ్బడిగా చిక్కులతో, న్యాయపరమైన చిక్కులతో నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగుల జీవితాలు నాశనం చేసింది. అట్లా కాకుండా రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు మొన్న 4 సభల్లో 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి చెప్పిండు, నేను చెప్పడం కాదు, ఇంకోటి కాదు. 40,000 ఉద్యోగాలు భర్తీకి సిద్ధంగా ఉంది ప్రభుత్వం, కొంచెం సంయమనం పాటించండి అని రేవంత్ రెడ్డి గారు 4 సభల్లో చెప్పాడు పంచాయతీ ఎన్నికల ముందు. రాజకీయాలు వేరు, ఉద్యోగ నోటిఫికేషన్ ప్రక్రియ నిరంతరంగా జరగాల. జాబ్ క్యాలెండర్ ని పట్టాలెక్కిస్తే ఇక ఏ ప్రభుత్వం వచ్చినా సమస్య ఉండదు. ఒక ఖాళీ ఉన్నా 2 ఖాళీలు ఉన్నా భర్తీ చేస్తాం. అసలు 2021లో సిఆర్ బిస్వాల్ కమిటీ చెప్పింది ఈ రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలు ఏంటంటే 1,91,126 అని చెప్పి. అదే విధంగా మొత్తం వాళ్ళు ఎన్ని 2,00,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం, 1,60,000 భర్తీ ఎట్లా భర్తీ చేసినట్టయితే 1,91,100 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పింది. మీరు 23 నోటిఫికేషన్లు ఇచ్చారు. 60,000 ఉద్యోగాలు, 65,000 ఉద్యోగాలు మేము నియామక పత్రాలు ఇచ్చినాం. ఇంకా మేమేమంటున్నాం, నిరుద్యోగులారా, ఎవడెవడో వాడి ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. కొంతమందికి రాజకీయ ప్రయోజనాలు, కొంతమంది టీవీల ముందు మాట్లాడితే అంటే హైలైట్ కావడం కోసం, ఈ విధంగా వాళ్ళ ప్రయోజనాలకు మీ జీవితాలను పణంగా పెడతారు. అంటే ఈ రోజు మాట్లాడుతున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ నిరుద్యోగులు కాదు, చదువురాని మొద్దులు వాళ్ళు. వాళ్ళంతా ఎవరు చదువురాని మొద్దులే వాళ్ళు. నిజంగా చదువుకునేవాడు అన్ని ఉన్న ఆకు అనిగమనిగి ఉంటుంది, ఏమి లేని ఆకి ఎగరెగర పడదు. గుర్తుపెట్టుకో, బాగా చదువుకున్నాడు, జీవితం మీద ఆశ ఉన్నవాడు, ధ్యాస ఉన్నవాడు, తల్లిదండ్రుల పట్ల మమకారం ఉన్నవాడు,
నా కుటుంబాన్ని నేను పోషించాలని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకుంటాడు. వాళ్ళంతా కూడా గ్రూప్స్ అందులో ఒక్కడ చూపేది దేనికి క్వాలిఫైడ్ 60,000 ఉద్యోగాలు ఇవ్వలేడు అందులో. ఆ కొట్లాడేవాడు ఎవడైతే దునుకుతుండో ఎగురుతుండో వాళ్ళంతా బీఆర్ఎస్ ఎంగిలి మెతుకులకు భాషపడి పనిచేసిన వాళ్ళు, వాళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు అంతా ఎమ్మెల్యేలుగా ప్రచారం చేసి 0 ఓట్లు వచ్చిన వాళ్ళు వాళ్ళంతా. వాళ్ళ పోరాటానికి విలువ ఉంటుందండి. మేము ఎప్పుడు నిజమైనటువంటి చదువుకునే నిరుద్యోగులకు చీమ కుడితే బాధపడతాం, కుట్టకుండా కాపాడే ప్రయత్నం చేస్తాం. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి పనికిమాలిన విధవులు ఎన్నెన్నో మాట్లాడుతుంటారు. ఇప్పుడు మీరు అన్నటువంటి వాళ్ళే మీరు ఆ రోజు రాహుల్ గాంధీని తీసుకొచ్చినప్పుడు మీరు అంటున్నటువంటి వాళ్ళే ముందట్టున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ రోజు నిరుద్యోగులు వాళ్ళు ముందు లేదు, అసలు వాడు ఎవడు కాదు, వాడు ఎప్పుడు గతంలో చరిత్ర లేదు, పోరాటం చేసిన వాడు కాదు, విద్యార్థి సంఘాల్లో పనిచేసిన వాడు కాదు. కేటీఆర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఎంగిలి మెతుకులకు ఆశపడి వీళ్ళు వాడు తేపకి నేస్తాడు. మీరు బోండి కేటీఆర్ కి బతుకుదెరువు లేదు, బీఆర్ఎస్ పార్టీ బతుకుదెరువు లేదు, ఒక పక్క కవిత ఇజ్జత్ తెస్తుంది, ఏ అంశం లేదు. ఈ నిరుద్యోగ అంశాన్ని పట్టుకొని మళ్ళా నిరుద్యోగుల జీవితాలను నాశనం చేయాలి. మేమేమో ఇంకోటి ఎంత అసత్య ప్రచారం చేస్తాం చూడండి. శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో ఏదో మాట్లాడితే పూర్తి ఆయన ప్రసంగాన్ని వినిపించకుండా ముందు వెనక కట్ చేసేసి వక్రీకరించేసి ఇంకా శ్రీధర్ బాబు గారు ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేం అని చెప్పిండని చెప్పి ఆ వీడియోలు బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తుంది. ఆ వీడియోలు ఆ నిరుద్యోగులు మొన్న చికడపల్లిలో ధర్నా చేయడానికి కారణం ఏంది? నిరుద్యోగుల ముందు ఈ వీడియోలు పెట్టి రండి బయటకు రాడని చెప్పి బలవంతంగా తీసుకొస్తాను చదువుకునే వాళ్ళని. వీడికి ఎట్లాగూ రాదు, చదువుకునే వాడిని కూడా 4 బిట్లు 1 గంట సేపు చదివితే వాడికి 100 బిట్లు వస్తాయి, ఆన్సర్ సమాధానాలు దొరుకుతాయి. అట్లాంటి వాళ్ళని కూడా రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళు మానసికంగా ప్రశాంతంగా ఉన్న పొలంలో రాయి వేసినట్టు చక్కగా చదువుకుంటుంటే వాళ్ళని తీసుకొచ్చి బయటికి లాక్కొచ్చే ప్రయత్నం చేస్తారు. ధర్నాలో మీకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు కనబడ్డారు? బీఆర్ఎస్ అందరూ ఎంగిలి మెతుకు ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసిన నిరుద్యోగం ఎందుకు అవుతారండి? ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ చేస్తాం, మేము దానికి పోటీ చేస్తామని నిరుద్యోగం అవుతారా? ఎమ్మెల్యే పోటీ ఎవడు చేస్తారా పోటీ? అంటే ఈ కారణం పెట్టి ఆడ పైసలు తెచ్చుకోవాలా, ఇక్కడ ఎగరాలా, వీళ్ళని చూపించుకోవాలి టీవీల ముందు ఫోకస్. అంటే వీడియోల ముందు ఎవడైతే ఫోకస్ అవుతుందో వీడు పోరాటం చేస్తాడు. కాబట్టి మార్కెట్లో డిమాండ్ వాడికి అడిగి పోయి అడిగి పని చేయదు, నేను కొట్లాండి నేను తీసుకొచ్చినని చెప్పుకోవడం కోసం పోటీలు పడుతున్నారు. వాళ్ళల్లో వాళ్ళకే పడదు. గుర్తుపెట్టుకుని ఎన్ని గ్రూపులు ఉన్నాయి అందులో? ఒక గ్రూప్గా ఒకటి చేస్తాండి, ఇంకోటి పోటీ ఫోటోల కోసం పోజులు ఇస్తున్నారు వాళ్ళంతా. మేము అదే అంటాం, నిజమైనటువంటి నిరుద్యోగులకి మేలు చేయటం కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తాడు. నిరుద్యోగులకు చూడండి 40,000 ఉద్యోగాలు నోటిఫికేషన్. వీళ్ళు ఎవరికి ఉద్యోగాలు రాసేవాళ్ళు కాదు, వీళ్ళు పని చేసే వాళ్ళకి అవసరం లేదు. అది నిజమైన నిరుద్యోగులు న్యాయం చేసేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. కొంచెం సమయం పట్టండి. ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మిమ్మల్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తాం. మేమైనా ఉద్యోగాల వయోపరిమితి పెంచుతున్నామా? ముఖ్యమంత్రి గారు దాని ప్రచారం వల్ల అంటే నిరుద్యోగుల్లో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళంతా. కొద్దిమంది ఒక్కడు 35, 36, 37 అవుట్ ఆఫ్ ఇక వాళ్ళకి వయోపరిమితి కూడా దారిపోవడం. చాలా మంది కూడా కొంతమంది 45 కూడా ఉన్నారు అందులో. వాళ్ళు నిరుద్యోగులు అంటే ఎవరు నమ్ముతారండి? వాడు ఏదో పని చేసుకొని పెళ్లి చేసుకొని ఏదో కుటుంబాన్ని పోషించుకుంటే అయిపోద్ది. నిరుద్యోగులు అంటే ఓయూలో ఉన్నారు, చదువుకుంటారు. ఏమన్నా ఒక్కడికి అడ్మిషన్ లేదు అందులో. మళ్ళీ ఓయూలో ఏమైనా ఉద్యమాలు జరుగుతున్నాయి? ఉద్యమాల గడ్డ ఎక్కడ? ఓయూ నుంచి ఉద్యమాలు రావాలా? ఓయూ నుంచి ఉద్యమాలు రావట్లే, కేయూ నుంచి ఉద్యమాలు రావట్లే. వాళ్ళంతా అకాడమిక్ గా తర్వాత కాంపిటేటివ్ పరీక్షలు లైబ్రరీలో ఉండి చదువుతున్నారు. ఎందుకంటే వాళ్ళ పప్పులు మేధావులు కదా ఓయూ వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉడకవు వీళ్ళ పప్పులు. ఓయూ వాళ్ళు అబద్ధాలు చెప్తే నమ్మరు. ఓయూ గానీ కేయూ గానీ వాళ్ళు అబద్ధాలు చెప్తే నమ్మరు. ఇప్పుడు శ్రీధరబాబు మాట ఇంకేమో, శ్రీధరబాబు మన ఉద్యోగాలు ఇవ్వనండు, ఇన్ని ఉద్యోగాలు కల్పించలేమని చిన్న మాట చేస్తే పాపం అమాయకులు కదా, అర్థం లాంటి మనుషులు నిరుద్యోగులు వాళ్ళు అశోక్ నగర్ లో. వాళ్ళు తప్పేం లేదు, వాళ్ళు చెప్పేసరికి వాళ్ళు కూడా బాధ ఆవేదన ఉంటది. ఇప్పుడు భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు. నిజమైన నిరుద్యోగుల భావోద్వేగాలతో ఈ రాజకీయాలు చేసే వాళ్ళు ఆడుకుంటున్నారు. కాబట్టి దయచేసి నిజమైన నిరుద్యోగులారా అట్లాంటి వాళ్ళ ఉచ్చులో పడకండి. మీకోసం అందరం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వాళ్ళు చేసేంత మాత్రాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ ఇచ్చి మీరు ఏదో చిక్కులతో నోటిఫికేషన్ ఇచ్చి ఆగమాగం అవటం కాదు. ఇప్పుడు ఎందుకు ఆగిపోయింది? ఇలా పాత నోటిఫికేషన్ల బూజు పూర్తి అయిపోయింది, ఇంకొక నోటిఫికేషన్ ఉంది. దానికి గ్రూప్ 3కి నియామక పత్రాలు ఇవ్వాలి. గ్రూప్ 3కి నియామక పత్రాలు ఇస్తే పాత నోటిఫికేషన్ల బూజు దులిపినట్టే. ఎంత విజయవంతంగా ఇచ్చినా అసలు చక్కగా అన్ని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జడ్జిమెంట్లు వర్టికల్ రిజర్వేషన్ ఉండే దాన్ని మార్చి హారిజాంటల్ రిజర్వేషన్ చేసి ఎక్కడ కూడా ఏ మాట పడకుండా 65,000 మంది పైచులకు నిరుద్యోగులకు నియామక పత్రాలు ఇవ్వడం ఎంత గొప్పది ఆలోచన చేయండి. గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. నిరుద్యోగులు అంటే కసి. అరే గెజిటెడ్ ఉద్యోగాలని అమ్ముకున్నారండి. కాంట్రాక్ట్ పేరుతో ఎంతమంది అనర్హులు సర్టిఫికెట్ లేని వాళ్ళకి అమ్ముకున్నారు. మరి ఈ ప్రభుత్వం అట్లా చేసిందా చెప్పండి? యూనివర్సిటీలో 2009లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాంగ్రెస్ భర్తీ చేసింది. 2012లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాంగ్రెస్ భర్తీ చేసింది. ఇలా బ్లాక్ గ్రాంట్ ఏ ముఖ్యమంత్రి అన్న యూనివర్సిటీ పోయి 1000 కోట్లు ఇచ్చిందండి గతంలో?
అసలు ఉన్న నిధులే ఇవ్వకపోయా. బీఆర్ఎస్ హయాంలో 450 కోట్లు మనకి యూనివర్సిటీ అవసరాల కోసం బ్లాక్ ల్యాండ్ నిధులు అవసరమైతే వీళ్ళు ఇచ్చేది 250, 300. అలా శతాబ్ది ఉత్సవాల పేరు మీద 200 కోట్లు కేటాయించారు. కేటాయించి 45 కోట్లు ఇవ్వలేకపోయారు. ఇవాళ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి కేసీఆర్కి తేడా చూడండి దయచేసి. మేము పోరాటం చేసినాం, మేము ఉత్తగా వచ్చి మాట్లాడగలం. ఆ రోజు ఉన్నాం. ఎంతో మంది ఇలా బోడా సునీల్ నాయక్ చనిపోయింది. ఎందుకు చనిపోయిందండి? కేసీఆర్ అవసరమా 58 ఏళ్ళ నుంచి 62 సంవత్సరాలకు వయోపరిమితి పెంచి మన జీవితాలు నాశనం చేయలేదా? అట్లా రేవంత్ రెడ్డి చేసిండా? అంటే చేయకముందే చేసిండని ప్రచారం చేస్తే మళ్ళీ ఆయనే సమాధానం చెప్తుండే నేను అట్లాంటి మాటలు లేదు, ఎక్కడ ఆలోచన లేదు, నిరుద్యోగులకు మేలు చేయడం కోసం ప్రభుత్వం ఉన్నది అని చెప్పి మేము ప్రయత్నాలు చేస్తాంటే ఖాళీలు కూడా చాలా కనబడుతున్నాయి కదా, ఎందుకు మరి అవును, మీరు ఇచ్చిన జాబ్ ఒక్కటండి, జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 1,41,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఇంతకు మించి ఉద్యోగాలు లేవు. ఈ 1,40,000 మేము బరాబర్. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ చేయాలని గుర్తుపెట్టుకోండి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎంత అక్రమాలు జరిగినాయి. అందులో 15,000 కోట్లు దొబ్బిస్తున్నారు గత ప్రభుత్వం. ఆ ఏజెన్సీలు బీఆర్ఎస్ వాళ్ళే. ఆ ఏజెన్సీలు బినామీలు నడిపేది బీఆర్ఎస్ వాళ్ళ మంత్రులు, మాజీ మంత్రులు వాళ్ళే. మంత్రులుగా మాజీ మంత్రులే అవి. కాబట్టి వాళ్ళు చూస్తే ఆ ఏజెన్సీల్లో ఎవడెట్లా పనిచేస్తాడు, ఒక్క ఉద్యోగాన్ని అధికారులు వీళ్ళంతా కుమ్మక్క అయిపోయి 10 మంది నిరుద్యోగులు పనిచేయాల్సి ఒకే వాడే జీతం తీసుకుంటాడు అక్రమంగా. అవన్నీ తీగలాగితే దొంగ కదిలింది. కాబట్టి దాన్ని సరి చేస్తున్నాం. ఆ ఉద్యోగాల్లో ఇప్పుడు 2,50,000 మంది అంటున్నారు. ఆ 1,50,000 మంది ఉన్నారా లేరా అసలు తెలుసుకోకుండా సమాధానం ఏమంటే అధికారులు, ఎందుకంటే వాళ్ళ దొంగతనం బయటపడిద్దని. అయినప్పటికీ రేవంత్ రెడ్డి ఈ జనవరి కల్లా వాళ్ళ మొత్తం సమాచారం తెప్పించుకుంటాడు. అందులో నిజంగా అధికంగా పనిచేస్తే ఎక్కువ మిగిలి అనుకోండి, మిగిలితే నిరుద్యోగులతో భర్తీ చేయాలని ఆలోచనే కదా. ఇందులో ఏమైనా నిరుద్యోగుల హానికరమైన అంశం ఉందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, వీళ్ళ రాజకీయ పబ్బం గడపడం కోసం, కేటీఆర్ ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడటం కోసం కొద్ది మంది ఆవిడ మన సంక్రాంతి ముందు వస్తుంటారు కదా, వాళ్ళ లెక్క వీళ్ళు గంగిరెద్దుల లెక్క వీళ్ళు వచ్చి ఆడ మన ముందు ప్రదర్శనలు చేస్తుంటారు, రెచ్చగొడుతుంటారు. కాబట్టి వాళ్ళ తప్పు కాదు. గంగిరెద్దుల ప్రదర్శన అనేది సంస్కృతి సాంప్రదాయంలో భాగం. అది గొప్పది మన సంస్కృతిని. కానీ వీళ్ళదేంది, ఇదేమన్నా సంస్కృతి ఉందా పాడా అంటే ఏంది, కూసేగాడిదా వచ్చి మేసేగాడిదా అంటే చదువుకునేవాడిని చదువుకోనోడు వచ్చి చెడగొట్టినట్టుంది కథ కూడా. వాళ్ళందరూ కూడా తెలివి కళ్ళు ఎంత తెలివి కళ్ళుడైనా భావోద్వేగాలు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చదువుకుంటుంటారు, పుస్తకాలు పట్టుకొని చదువుకుంటుంటారు, వాళ్ళకి ఏం తెలియదు, అర్మం కర్మం తెలియదు. వాళ్ళు పుస్తకాలే ప్రపంచం చదువుకున్నోడి దగ్గరికి వచ్చి ఇంకేముంది మన శ్రీధరబాబు మనకు ఉద్యోగాలు ఈనాడు ఇయ్యలేమని చెప్పేసిండు అని ఒక మాట చెప్తే వాళ్ళ హృదయం కలుపుమంటది. నేను ఏమంటున్నా, సున్నితమైన మనసు నిరుద్యోగులు. నేను అందులో ఎక్స్పర్ట్, నేను చెప్తాను కదా. నేను తెలుగు సాహిత్యంలో పిహెచ్డీ చేయొచ్చు, కానీ నిరుద్యోగ అంశంలో నిజంగా నేను నాకు డాక్టరేట్ ఇవ్వాలి. నిరుద్యోగి యొక్క మనస్సును చదివిన వాడిని, బాగా తెలుసుకున్న వాడిని, గత ప్రభుత్వం ఏం చేసింది, ఆ ప్రభుత్వం మీద ఎట్లా కొట్లాడినా ఈ ప్రభుత్వంలో అసలు అట్లాంటి అవసరం లేదు. చదువుకుంటే ఉద్యోగం వస్తుంది. ఆ రోజు దొడ్డిదారులు పశ్చిమ బెంగాల్లో కనుక అప్పుడు కమ్యూనిస్టు ప్రభుత్వం మొత్తం వాళ్ళకే ఉద్యోగాలు, కమ్యూనిస్టులకే ఉద్యోగాలు ఇచ్చిందట. ఎందుకంటే 10 కాలాల పాటు ఆ ప్రభుత్వం ఉండటం కోసం. అట్నే కేసీఆర్ గారు కూడా వాళ్ళ మనుషులకు దొడ్డిదారులో ఉద్యోగాలు ఇవ్వడం కోసం గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రమాణాలు పాటించలేదు, పారదర్శక విధానాలు పాటించలేదు. సింగరేణి ఉద్యోగాలు అమ్ముకునే, ప్రతి ఉద్యోగాలు అమ్ముకునే అవకతవకలు ఇన్ని ఇక్కడ ఏమైనా జరిగినాయా? అసలు గ్రూప్ 1 ఎంత గొప్పగండి. ఉద్యోగాలు మీరు ఇంటర్వ్యూ చేశారు, వాళ్ళ తల్లిదండ్రులు చూసారు. ఎవడన్నా 3 కోట్లు పెట్టి ఉద్యోగం కొనుక్కున్నాడు ఉండా చెప్పండి? వాళ్ళు ఎంతమంది ప్రతిభావంతులు, 4 సార్లు 5 సార్లు సివిల్స్ రాసి వచ్చిన వాళ్ళంతా. అంటే ఆ ఎగ్జామ్ పైన కూడా దుష్ప్రచారం చేస్తే తిప్పి కొట్టి ఫలితాలు ఇచ్చి, ఇగో చూడండి ఇందులో ధనవంతుడు ఎవడు చెప్పమంటే చెప్పరా, ఎవరు డబ్బులు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎవరికి ఉద్యోగం వచ్చింది చెప్పాలి. మరి ఇన్ని తెలుసుకున్నాను, అది తెలుసుకోను చెప్తే మేమే ఫైట్ చేస్తాం కదా, మేమే చేసేస్తాం, వాళ్ళ ఉద్యోగాలను తొలగిస్తాం, నిజంగా అక్రమాలు జరిగినాయి అనుకుంటాం. అవన్నీ చెప్పకుండా కావాలని నిరుద్యోగుల మెదడులో విషం చెంపటం ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇప్పుడు మీరేమని చెప్తారు? ఇప్పుడు మిగతా ఉన్నటువంటి మీరు ఇంకా 1,41,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సినటువంటి బాకీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. అవి ఎప్పుడు అంటే త్వరలో అన్నటువంటి కాదు. ఎందుకు క్లారిటీ ఉందా? ఈ జాప్యానికి కూడా కారణం ఉన్నది. ఇప్పుడు వర్గీకరణ అంశం. అసలు మందకృష్ణ మాదిగ గారు దేని గురించి కొట్లాడిన మొన్ననే ఈ ఉద్యోగాల్లోనే గ్రూప్ 1 ఎగ్జామే రద్దు మళ్ళా పెట్టాలా, మా మాదిగలకు న్యాయం జరగాల, సామాజిక న్యాయం అని ఆయన మాట్లాడి లేదా? కాబట్టి ఆ వర్గీకరణ దాన్ని అమలు చేస్తూ కొంచెం జాప్యమైంది. ఈ లోపు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 నియామక ప్రక్రియ ఆగిపోయింది. నియామకం గ్రూప్ 2 అయిపోయింది. చివరికి గ్రూప్ 3 అనేది నియామక పత్రాలు రేపు సంక్రాంతి తర్వాతనో, ఎందుకంటే యాక్చువల్లీ ఈ పాటికి అయిపోవాలి, అది సహసిద్ధంగా ఈ పాటికి అయిపోవాలి. మరి కొద్ది కారణాల చేత కొంచెం వాయిదా పడింది. రేపు 16న 17న 18న ఏదో ఈ 2-3 రోజులు 4 రోజుల్లో నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత ఇక అయిపోద్ది. ఉద్యోగాలు అనేవి ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ మనం ప్రకటించున్నాం. ఆ జాబ్ క్యాలెండర్ని పట్టాలెక్కించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తాడు. కొద్దిగా సమయం బట్టి ఒక్కడే చెప్తున్నా,
నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూర్చొని పుస్తకాలు బట్టి పుస్తకాలు పెట్టడం వల్ల ప్రయోజనం లేదు. ముందు నుంచే నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పటి నుంచే వచ్చింది. నా సిలబస్ పూర్తి కావాలా, నా జిఎస్ నేను పూర్తి చేయాలా, సబ్జెక్ట్ నేను పూర్తి చేయాలనే విధంగా శ్రద్ధగా చదివితేనే ఉద్యోగాలు వస్తాయి తప్ప కాసేపు వాడు పిలిచిందని కాసేపు వీడు పిలిచింది అడుపోయి ఇటుపోయి చివరికి ఆగమైతే వాడు ఆగమైతే నువ్వు ఆగమై. సంవత్సర కాలంలో మీరు ఇదే విషయం చెప్తా ఉన్నారు. వినండి. నోటిఫికేషన్ అంటే ఇచ్చింది అన్నటువంటి విధంగా చదువులు అని చెప్పి సంవత్సరం అవుతా ఉంది. రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధితోనే అసలు ఏ ముఖ్యమంత్రి అయినా మన అడిగిపోయి మన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ తో భేటీ అయ్యారండి. అంటే ఆసక్తి ఎవరి మీద ఉన్నట్టు నిరుద్యోగ యువత మీద ఉందండి. పోటీ పరీక్ష, నా యువత పోటీ పరీక్షలు రాయాలి, పారదర్శకంగా రాయాలి, చదువుకునే వాడికి ఉద్యోగాలు రావాలి, కొనుక్కునే వాడికి కాదని చెప్పి రేవంత్ రెడ్డి ఆలోచన. కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి, గత ప్రభుత్వంలో ఇలా సింగరేణి సంస్థ ద్వారా సివిల్ సర్వీసు మెయిన్ ప్రిలిమ్స్ పాస్ అయితే దాదాపు 120-150 మందికి ₹1,00,000 చొప్పున 170 మందికి ₹1,00,000 చొప్పున ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఇంటర్వ్యూలో పోయిన వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చింది. ఇంటర్వ్యూ దశకు పోయి అంటే మెయిన్స్ పాస్ అయ్యి మళ్ళీ ఇంటర్వ్యూ పోతే వాళ్ళకి ₹1,00,000 ఇచ్చింది. ఈ విధంగా నిరుద్యోగుల్ని జాతీయ స్థాయిలో ఉద్యోగాలకు ప్రోత్సహించే విధంగా ఏ ప్రభుత్వం పనిచేస్తుంది? ఏ ముఖ్యమంత్రి? రేవంత్ రెడ్డి కాదా పనిచేసేది? ఇది నిరుద్యోగుల్ని అంటే వాళ్ళు తెలుసుకునే లోపు వాళ్ళని చెడగొట్టే ప్రయత్నం అనమాట ఇదంతా. ఇంకేముంది, ఆగమవుతుంది ఇంకా ఉద్యోగాల వయోపరిమితి పెంచుతాడు, పదండి అని పాపులుగా అలా మాయకత్వం మనస్తత్వాలు వాళ్ళంతా కూడా. వాళ్ళ భావోద్వేగాలతో ఉన్న వాళ్ళు ఏం తెలుసుకోరు. కాబట్టి వీళ్ళంతా కూడా ఏదో బావి దగ్గర దేశపై బావిలో దూకుతాను, వీడు దూకడం వల్ల వాళ్ళని దూకిచ్చి వాళ్ళు గనక వాళ్ళు ఏదైనా త్యాగం చేసుకుంటే ఆ త్యాగాన్ని బూచిగా చూపించి కాంగ్రెస్ మీదకి నెట్టి వీడు రాజకీయాలు చేయాలని చూస్తారు. వీళ్ళు బీఆర్ఎస్ ఇంత దుర్మార్గం అవసరం అండి? ఇప్పుడు మీలాంటి వాళ్ళు అక్కడే అదే సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి మేము రేవంత్ రెడ్డిని కల్పిస్తాం, మీ ముఖ్యమంత్రితో ఒకసారి కల్పించి ఉద్యోగాల మీద మీకు క్లారిటీ ఇప్పిస్తామని చెప్పేసి మీలాంటి వాళ్ళు అక్కడికి నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. కానీ అది ఎక్కడ కూడా అమలైనటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇంకొక విషయం, మొన్న ప్రైవేట్ కార్యక్రమానికి ఒక మాల్ ఓపెనింగ్ కు అక్కడ వరకు ఆయన అంతవరకు వెళ్ళడం జరిగింది, అశోక్ నగర్ లేకపోతే ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ వరకు. సో ఆ రోజు నిరుద్యోగుల కోసం, నిరుద్యోగుల ఓట్ల కోసం వచ్చినటువంటి సెంట్రల్ లైబ్రరీకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఒకసారి సెంట్రల్ లైబ్రరీకి రావచ్చు కదా, పక్కనే ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీకి. అంటే ప్రైవేట్ మాల్స్ ఓపెనింగ్ పైన సెంట్రల్ యూనివర్సిటీ ఏమన్నా ఉగ్రవాదుల కేంద్రమా లేకపోతే ఏమన్నా నిషేధిత ప్రాంతం? అది ఏమన్నా? అరే ఉస్మానియా యూనివర్సిటీకి రమ్మంటే వచ్చిండు కదా. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డకు వచ్చినోడు సెంట్రల్ లైబ్రరీకి ఎందుకు రాని వస్తాడు, వచ్చే టైంలో వస్తాడు. దానికి కూడా ఆ ముత్తడ కూడా తిరుస్తాడు, బరాబర్ తిరుస్తాడు. ఎందుకు భయపడే రకం కాదు రేవంత్ రెడ్డి. నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తి ఆయన. ఎటువంటి కళంకం లేకుండా చాలా జాగ్రత్తగా పోటీ పరీక్షలు పెట్టిండు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా నిజమైన టైర్ల కొట్టు పంచరేసే ఆయన కూతురు ఇలా డిఎస్పీ అయింది. ఆ తల్లిదండ్రులు అనాథ ఒక గ్రూప్ 1 గ్రూప్ డిప్యూటీ కలెక్టర్ అయిండు. చూడండి, ఏ జీవితం ఎవరినైనా తీసుకోండి, అందులో 523 మందిలో ఎవరికన్నా కోటేశ్వరుడు ఉండ అందులో ఏమన్నా కష్టపడి చదివిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి చదివిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డిది. కాబట్టి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డి మీకోసమే అది గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగుల కోసమే పనిచేస్తాడు. అందుకోసం మేమంతా నడుంబికిస్తున్నాం. మేము ఆయనకి సైనికులు లెక్క ఉండి మీ మేలు కోసం మేము పనిచేస్తాం తప్ప మీరు ఆగం కావాలని చెప్పి ఇంకోటి కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్ళేటువంటి సాహసం చేస్తారా? ఏది మీరు సెంట్రల్ లైబ్రరీకి ఇప్పుడు వెళ్ళేటువంటి సాహసం ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేస్తారండి? నాకు పోతే ఏమైతుంది? ఇప్పుడు మాలాంటి వాళ్ళని పోవటం వల్ల ఏడో ఎదవలు ఉంటారు, నలుగురు వచ్చి మాట్లాడతారు. నిజమైన నిరుద్యోగులు ఏంది? మళ్ళీ ఇప్పుడు నాకు ఎంతో మంది ఫోన్లు చేస్తుంటారు రోజు. కొంతమంది బాధపడుతుంటారు, వాళ్ళు నేను మానసికంగా కుంగుబాటుకు గురైతే అట్లా కాదు నాన్న, మీరు కొంచెం ఓపిక పట్టండి, మేమంతా ఉన్నామని చెప్పి వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపుతున్నాం. ఈ కొంతమంది ఎదవలు ఏం చేస్తారు? రాజకీయ మానవతరాయి పోతే మానవతరాయిని మేము ఎదిరించడం, మానవతరాయిని తరిమి కొట్టినాం అంటే చెప్పుకోవడం కోసం. దానివల్ల ప్రయోజనం లేదు. మేము అట్లా భయపడే వాళ్ళం కాదు, మేము పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం. బరాబర్ సమయం వచ్చినప్పుడు మేము కూడా పోతాం, దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇలా మీ ఇంటర్వ్యూకి ఎన్ని రోజుల తర్వాత వచ్చింది నేను? మాకున్నటువంటి ఒత్తిళ్లు, పనులు, తర్వాత లైవ్ స్ట్రీమింగ్, న్యూస్, వీటి వల్ల మేము మీ దగ్గరికి రావడం టైం పట్టింది. కాబట్టి తప్పకుండా మా ధ్యాస మొత్తం కూడా నిరుద్యోగుల పైనే ఉంటది. మేము రేపు ముఖ్యమంత్రి గారు మీకన్నా ఎక్కువ మీకు ఎట్లా మేలు చేయాలో ఆలోచిస్తాడు. కాబట్టి దయచేసి కొంచెం సంయమనం పాటండి. మీకు మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు రేవంత్ రెడ్డి, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి గతంలో ఏదో మెరిసేదంతా బంగారం కాదు, ఇప్పుడు ఏదో వాళ్ళు వచ్చి మిమ్మల్ని దూతున్నారు. అట్లాంటి విషయపు కౌగిల్లో మీరు పడకండి, అట్లాంటి ఉచ్చులో పడకండి. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీలు చేసినోడు, రాజకీయ ప్రయోజనాల కోసం తిరిగినోడు, వాళ్ళంతా ఉన్నారు.
వాళ్ళు మిమ్మల్ని అనవసరంగా చదువుకునే వాళ్ళని జడగొట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఉచ్చులో పడకండి నేను చెప్తాను. నిజంగా మీరేమో ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళ తొత్తులు ఉన్నారన్నటువంటి విషయాన్ని మీరు లేవనెత్తుతా ఉన్నారు. మొన్న బీజేవైఎం సంబంధించినటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు, కవిత గ్రూప్ లో వాళ్ళు ఉన్నారు. అందరూ ఆ మొఖాలు తెలవదా? ఆ మొఖాలు ఎవడెవడు మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు? నిజమైన నిరుద్యోగి ఎప్పుడు కూడా పరుష పదజాలం ఉపయోగించడు. ఆయనకి ఏం కావాలో అడుగుతారు. నిజంగానే ఉంది అసలు వాళ్ళ విద్యార్థులు నిరుద్యోగుల్లో కొంతపాటి భావోద్వేగం ఉంది. ఎప్పుడు ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు, ఇయ్యరా మేము ఒకటే, మీ రుణం తీర్చుకోవడం కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తాడు, మీకు అదనపు ఉద్యోగాలు కల్పించడం కోసం ప్రయత్నం చేస్తాడు. 6,000 రిటైర్డ్ ఉద్యోగుల్ని మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం పెట్టుకుంటే 6,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి వాళ్ళందరినీ ఒక సంతకంతో తొలగించి 40,000 ఉద్యోగాల్లో పెట్టిండు. ఎక్కడ అవకాశం ఉన్న కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. క్యాడర్ స్ట్రెంత్ లేదు. ఇప్పుడు క్యాడర్ స్ట్రెంత్ ఎంత ఉందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల పేరు చెప్పి గత ప్రభుత్వానికి ఉపాధిగా మారిపోయింది. అది కోట్లాది రూపాయలు ప్రజాధనం మొత్తం వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని నివారించే విధంగా రేవంత్ రెడ్డి పనిచేసే దాంట్లో మీరు కూడా సహకరించండి. కొంచెం మీకు నోటిఫికేషన్లు ఇవ్వటం బరాబరు, నిజాయితీగా భర్తీ చేయటం ఖాయం. మీరు ఏం చేయాల్సిన పని ఏంది? ఓపిక్గా ఈ రోజు నేను ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నా, ఇవాళ నోటిఫికేషన్ వచ్చింది, రేపు వచ్చే నెలలో ఎగ్జామ్ అని చదవండి, ఆ విధంగా చదవండి, మీరు విజేతలు అవుతారు. అంతేగాని నోటిఫికేషన్ వచ్చిద్దో రాదని సోషల్ మీడియాలో వాట్సాప్లో మాకు ఫోన్లు చేసి ఆగమైపోయి మానసికంగా ప్రశాంతత కోల్పోతే నీవు చదివింది ఆడ గుర్తుంటుంది. కాబట్టి నేను ఒక అన్నలక్క వాళ్ళకు ఉపదేశం చేస్తున్నా, దయచేసి నిజమైన నిరుద్యోగులారా, వీళ్ళు పనికిరారు, ఎంత చెత్త మొత్తం కూడా అది స్క్రాప్, అది మొత్తం ఎప్పటికైనా బయటికి పోవాల్సిందే కానీ చెత్తబుట్టలో పోవాల్సిందే. వాళ్ళంతా వాళ్ళు కాదు నిజమైన నిరుద్యోగులు. మేము చెప్తాను, వాళ్ళ కోరుతాను, వాళ్ళ హితం కోరుతాను, వాళ్ళ బాగా కోరుతాను. తల్లిదండ్రులు ఒకసారి మీ తల్లిదండ్రుల ముఖాలు తెచ్చుకోండి. మీరు బయటకు వచ్చేసి వాడేదో రమ్మండి వాడు పోలీసు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చికిచకాలు చేసి విధుల్లో ఉన్న వాళ్ళని వాడి కేసులు ఇరుక్కుంటే మీరు కేసులు ఇరుక్కుని వాడికి ఏం అవసరం, వాడు 100 కేసులైనా వాడికి ఏం కాదు. కానీ నీకు ఒక కేసు అయితే ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కోల్పోతారు. కాబట్టి అట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి, చెడుకు దూరంగా ఉండండి, మంచిని గమనించండి. గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలు నాశనం చేసింది, ఉద్యోగుల వయోపరిమితి పెంచి ప్రభుత్వ ఉద్యోగుల. ఈ ప్రభుత్వం అట్లా చేయదు, ఆ ఆలోచన కూడా లేదు. కాబట్టి 40,000 ఉద్యోగాలు అన్న ముఖ్యమంత్రి అన్నాడన్నారు కదా, మేమన్నా మంత్రులని లేదు, మేమని లేదు, ముఖ్యమంత్రి గారి నోటి వచ్చిన మాట ఒక్క మాట అనంటే ఆయన తప్పకుండా అన్ని ఉద్యోగాలు భర్తీ చేసి భర్తీ చేయడం అంటే ఏంది, గత ప్రభుత్వంలా కాదు. నిజంగా ఎవరైతే పుస్తకాలు పట్టుకొని చదువుతున్నారో, పేద సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రతిభావంతులు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే విధంగా ఎటువంటి పైరవీలకు ఆస్కారం లేకుండా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తారు. అదే ఎప్పుడైనా అడుగుతా ఉన్నారు. అదే కొద్దిగా ఇప్పుడు ఈ లెక్క చేయాలి. మనం అనుకున్న యాక్చువల్ వాళ్ళని ఎప్పుడు అడిగినాం, అధికారులని దాదాపు ఎన్ని శాఖల్లో ఎంతమంది పనిచేస్తున్నారని అడిగితే వాళ్ళ మొత్తం దొంగతనం మొత్తం బయటపడింది. ఆ దొంగతనాన్ని తప్పించుకోవడం కోసం 10 దొంగతనాలు చేసే ప్రయత్నం చేస్తారు. దీన్ని సాకుగా చూపెట్టి ఇంకా మిగిలిన అసలు క్యాడర్ స్ట్రెంత్ తెలిస్తే, ఇప్పుడు మొన్న కొన్ని ఉద్యోగాలు కొంతమంది అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ స్ట్రెంత్ వాళ్ళు తెలవనటువంటి అయోమయం అందరూ కూడా ఉంది. కాబట్టి దాన్ని నివారించి మిగిలిన ఉద్యోగాలు నిరుద్యోగులతో భర్తీ చేయాలని సత్సంకల్పంతో రేవంత్ రెడ్డి పయనిస్తాడు. ఆయన పయనంలో మనం అడుగులో అడుగేద్దాం, కనీసం కాళ్ళల్లో కట్టెలు పెట్టొద్దు, కట్టెలు పెట్టే వాళ్ళని మనం తరిమి కొడదాం. ఆలోచన చేయండి. గత ఉద్యోగాల భర్తీ ఏ విధంగా ఎంతమందికి అడగండి. ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఎవడన్నా ఎక్కడన్నా లంచం ఇచ్చిండా చెప్పండి. ఇక లంచం తీసుకోవాలంటే భయపడుతున్నారు రేవంత్ రెడ్డి పరిపాలనలో. ఏ అధికారాన్ని ఎమ్మడి పట్టుకుంటే అవినీతి శాఖ అధికారులు వస్తారు, పట్టుకుంటారు. అధికారులు తీసుకుంటే పట్టుకుంటాను కావచ్చు, కానీ మీ మంత్రుల మధ్యలో కూడా చాలా ఆరోపణలు, అవన్నీ ఆరోపణలు. కవిత గారే చెప్తుంది కదా, మేం చెప్పడం కాదు కదా. సొంత కూతురే హరీష్ రావు ఇట్లా చేసిండు, గట్లా చేసిండు, మా నాయన ఇట్లా చేసింది, మా అన్న మా ఇట్లా చేసిందని ఆమె చెప్తుంది. కాబట్టి అధికారులు సక్రమంగా పనిచేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మిమ్మల్ని అధికారులు చేయాలి, మిమ్మల్ని ఉద్యోగస్తులు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచన చేస్తుంది. కొద్దిగా సమయం చెప్పి నేను ఒక డేట్ అన్నాను అనుకో, మళ్ళీ ఆయన అప్పుడు అట్లా అన్నావు కదా, ఇప్పుడు ఇట్లా అన్నావు కదా. నేను ఎప్పుడంటే ఏ వంక ఏ లంక, ఏ వంగలేక మంగళవారం ఇట్లాంటి మాటలు వద్దండి మనకి. ఇంకా 2 సంవత్సరాలు అవుతుందా? 2 సంవత్సరాలు కాదండి, తొందరలోనే, సాధ్యమైనంత తొందరలోనే భర్తీ కార్యక్రమం ఉంటుంది. 40,000 ఉద్యోగాలు అన్నాడు. తప్పకుండా ఆ ఉద్యోగాల భర్తీ 40,000 ఉద్యోగాలు మీరు 40,000 లక్ష అవుతున్నాయి. ఇంకా మీరు మిగతా నేను ఇంకా 1,41,000 ఉద్యోగాలు ఉన్నాయి. అవి తప్పకుండా ఎప్పుడైనా ఇప్పుడు ఏమన్నా తెలుసు, 40,000 ఉద్యోగాలు ఇస్తే అన్ని ఉద్యోగాలు ఒకేసారి దేని చదవాలి అర్థం కావట్లే, గందరగోళం ఉందన్న. ఏదన్నా కొద్ది నోటిఫికేషన్ ఇవ్వండి అన్న, అట్లా కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు. ఇట్లా ఇబ్బంది, అట్లా ఇబ్బంది, ఇవ్వకపోతే ఇబ్బంది, ఇస్తే ఒక ఇబ్బంది. అమ్మ 40,000 ఉద్యోగాలు అన్న, నేను దానికి మళ్ళీ గ్రూప్ 2 చదివితే నాకు ఎస్ఏ కాదన్న,
ఎస్ఐ చదివితే నా గ్రూప్ 2 రాదన్నా, ఉమ్, అన్ని ఒకేసారి ఇస్తే మేము చదువుకోలేమన్నా అంటారు. మరి ఎట్లా చేయాలి చెప్పండి? అంటే నోటిఫికేషన్లు ఇవ్వకపోయినా ఇబ్బంది, ఇచ్చినా మళ్ళీ మేము దేని చదవాలి, కొద్ది తక్కువ వేయండి అంటారు. ఇది ఎక్కడ బాధ అసలు? ఉమ్, కాబట్టి అందుకే మేమేం చేస్తున్నామంటే 1,40,000 ఉద్యోగాల్లో ఈ 40,000 ఇప్పుడు భర్తీ చేసి మళ్ళా జాబ్ క్యాలెండర్ కదా ఇది. అవును. జాబ్ క్యాలెండర్లో ఈ 1,00,000 ఉద్యోగాలు ఉంటాయి. ఈ 1,00,000 ఉద్యోగాలతో పాటు ఎంతమంది పదవీ విరమణ చేస్తే అన్ని ఉద్యోగాలు కలుపుకొని ఈ జాబ్ క్యాలెండర్ పరీక్షలు యథావిధిగా అదే రోజు అదే వచ్చే సంవత్సరం ఉంటాయి. ఓకే. కాబట్టి దానికోసం మేము పట్టాలు ఎక్కించే పని చేస్తున్నాం. కొద్దిగా పట్టాలు ఎక్కించే వరకే కొంచెం జాప్యం అవుతుంది. పట్టాలు ఎక్కితే అది జీవితాంతం ఇట్లా రొటీన్గా తిరుగుతుంది. నీవు కాదు, నీ పిల్లల వరకు కూడా అదే జాబ్ క్యాలెండర్ తిరుగుతుంది. ఓకే. అశోక్ నగర్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఎక్కడ చూసినప్పుడు కూడా నిరుద్యోగుల కంటే ఎక్కువ పోలీసులు కనబడతా ఉన్నారు. అంటే ముఖ్యంగా సెంట్రల్ లైబ్రరీ దగ్గర గేట్లకు తాళాలేసి పిల్లల్ని లోపటేసినటువంటి పరిస్థితి చూసినాం. దాని తర్వాత లాఠీ చార్జ్ చేసినటువంటి దృశ్యాలు చూసినాం. లాకారంతో పోలీసులు డిఎస్పీలు తిడుతున్నటువంటి ఆ మాటలు కూడా చూసినాం. ఎందుకు నిరుద్యోగుల పైన లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? వాళ్ళను లాకారంతో బూతులు తిట్టాల్సినటువంటి అవసరం పోలీసులకు ఒక విషయం ఏంటంటే, గతంలో కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్లో లాఠీ చార్జీ జరిగిందనే వార్త తెలవగానే ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి సీఐని ఎమ్మటే బదిలీ చేసేసి చర్యలు తీసేసుకోండి. అట్లాంటి ప్రభుత్వం కాదు ఇది, స్పందించే ప్రభుత్వం. కానీ దానిపైన కూడా ఏదైనా నిజంగా జరగరాని జరిగితే ప్రభుత్వం ఉపేక్షించదు. నిరుద్యోగుల పైన అకారణంగా లేక వాళ్ళని హింసించే మాటలు మాట్లాడినా ప్రభుత్వం ఊరుకోదు. వాళ్ళకి పై అధికారులు ఎవరైతే అట్లాంటి చర్యలకు పాల్పడారో అట్లాంటి వాళ్ళకి మెమోస్ కానీ వాళ్ళ హెచ్చరికలు కానీ ఉంటాయి తప్పకుండా. కాబట్టి అక్కడ ఎందుకుంటున్నారు అని అంటే, కొంతమంది చెప్పిన కదా రాబందులు లెక్క తయారయ్యి జలగల లెక్క నిరుద్యోగుల ఏం చేస్తారంటే, కొంతమంది వాళ్ళని ఉచ్చులో దింపేసి వాళ్ళ మానసిక పరిస్థితిని అంటే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని జరగదు. నేను చెప్పిన బాయిల దగ్గర తీసుకుపోయి నేను దూకుతా నువ్వు కూడా దూకంటే వీడు దూకడు. వాళ్ళని దూకించి వాళ్ళు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే అక్కడ వాళ్ళ దగ్గర కూర్చొని ఇది రేవంత్ రెడ్డి చేసిన తప్పు అని చెప్పి రాజకీయాలు చేయడం కోసం శవ రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి నిరుద్యోగులకు, నిజమైన నిరుద్యోగులకు ఏమీ జరగకుండా, ఏ అఘాయిత్యాలకు పాల్పడకుండా వాళ్ళు శాంతి భద్రత పరిరక్షణ కోసం అక్కడ వస్తున్నారు. అంతే తప్ప నిరుద్యోగులను నిలవరించడం కోసం కాదు. కాబట్టి నేను మన తొలి వెలుగు ఛానల్ ద్వారా నేను నిరుద్యోగులు కూడా చెప్తాను, దయచేసి మీరు ఆత్మస్థైర్యాన్ని సడలకండి. ఎవడైనా రెచ్చగొట్టి మిమ్మల్ని భావోద్వేగాల వైపు నెట్టి మీరు మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏదో చేసుకోవాలని అఘాయిత్యాల వైపు రెచ్చగొట్టే వాళ్ళంటే మాకు చెప్పండి దయచేసి. అట్లాంటి వాళ్ళ తాట తీస్తాం బరాబర్. మీరు బతకాలి, మీ తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోండి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో బోడా సునీల్ చనిపోయాయంటే అవి సహసిద్ధంగా జరిగింది. మొన్నే రామకృష్ణ 1200 మంది చనిపోయారు. అవి మేమేం ప్రేరేపించలేదు. మేము నరసయ్య డాక్టరేట్ ఓయూలో కేసీఆర్ పుట్టినరోజు ఎన్ఆర్ఎస్ మన న్యూ పీజీ హాస్టల్ చనిపోయిండు నరసయ్య మాదిగా. మేము పోయినాం ఆ శవ ఆయన భౌతిక ఆయన దొరకనీయకుండా చేశారు. ఏ నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇట్లా కొంతమంది అప్పుడు జరిగినాయి కాబట్టి ఇప్పుడు కూడా జరగాలి. ఇది జరిగితే ఆడ కూర్చొని మీరు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే అక్కడ కూర్చొని వీళ్ళు రాజకీయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమందిని పెట్టుకొని అక్కడ అట్లాంటి వాళ్ళని చూస్తే చాలా జాగ్రత్తగా ఉండండి, దూరంగా ఉండండి. మేము మీకు మంచి చేసే విషయంలోనే ముందుకు వెళ్తాం తప్ప చెడు చేయాలని కాదు. అట్లాంటి ఏదైనా సంపూర్ణంగా తెలుసుకోండి. మొన్న సోషల్ మీడియాలో ఒకటే ట్రోల్ చేశారు, శ్రీధరబాబు గారు ఇక ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేము అంటే ముందేం మాట్లాడిండు, దేని గురించి మాట్లాడిండు, అది పూర్తి వీడియో ఇచ్చారా? ఇవ్వకుండా నిరుద్యోగుల్ని అంటే వాళ్ళ దగ్గర అట్లాంటి వీడియోలు వక్రీకరింపజేసి వాళ్ళ మానసిక స్థైర్యాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకన్నా నీచమైన రాజకీయం ఇంకోటి లేదు. అట్లాంటి వాళ్ళకు చెప్పు దెబ్బలు తప్పవు, అది గుర్తుపెట్టుకోండి. దుర్మార్గం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది కృత్రిమమైనటువంటి పనులు ఎప్పుడు కూడా నిలవవు. సహసిద్ధమైనటువంటి ఉద్యమాలే చరిత్రలో విజయం సాధిస్తాయి. మేము చేసింది ఆ రోజు అంటే సహసిద్ధమైన రోజు. నిజంగా సంఘటన జరిగితే నేను మన్నే రామకృష్ణ నువ్వు చనిపో బాబు నువ్వు చనిపో అన్నావు మేమన్నా. పాపం ఆయన పేదరికంతో డిఎస్సి ఉద్యోగం రాక చనిపోయిన తొలి అమరుడు, నిరుద్యోగ అమరుడు నారాయణ కేళ్ళు చనిపోతే పోయి ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం మేము. అంతేగాని వీళ్ళ రాజకీయం కోసం, వీళ్ళ ముఖ్యమంత్రి మళ్ళీ కావటం కోసం, ఇలాంటి వీళ్ళందరూ కొంతమంది ఆశలు పెట్టుకున్నారు ఉన్నారు కదా నిరుద్యోగుల పేరు చెప్పి. అట్లాంటి వాళ్ళు నాయకులు కావటం కోసం, ఆ పార్టీలో పదవులు తీసుకోవడం కోసం, లేదంటే వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసం అని నిరుద్యోగులను చంపే ప్రయత్నం చేస్తారా? చీల్చి చెండాడతాం అట్లాంటి చిల్లర పనులు చేస్తే. అందుకే అక్కడ చూస్తాను, మీ అందరినీ కూడా గమనిస్తాను. ఎవడెవడు ఆడిపోతాడు, ఏ కథలు పడతాడు, ఎవడెవడు ఏం చేస్తాడో మొత్తం కూడా ఉన్నాయి మా దగ్గర. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, నిజంగా సహసిద్ధంగా చేయండి. కృత్రిమ ఉద్యమాలు చేస్తే ప్రయోజనం ఉండదు. నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి సహసిద్ధమైనటువంటి ఉద్యమాలు చేయండి. నిజంగా వాళ్ళకి ఆవేదన ఉంది, వాళ్ళ బాబు మాకు ఫోన్ చేసి చెప్తున్నారు, అడుగుతున్నారు. మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ సంయమనం
పాటించమని చెప్పి వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నాం తప్ప ఈడ లెక్క చిల్లర రాజకీయాలు చేయట్లేదు. చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి వెళ్తే ఇప్పుడు గేటుకు తాళాలు పెట్టినటువంటి ఆ సన్నివేశాలు కనబడతా ఉన్నాయి. పిల్లల్ని బయటికి రానిస్తారు, లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటకు వస్తారు, బయట ఉన్నటువంటి వాళ్ళు లోపలికి పోతారు. ఇప్పుడు ఎందుకు అంత పరిస్థితి, అంత భయం ఎందుకు? వాళ్ళు నిరుద్యోగులు చిక్కడపల్లి ఎందుకు? ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ రమ్మని రాదు, వస్తారా? ఓయూ విద్యార్థులు బయట తీసుకొస్తారు, లైబ్రరీలు చదువుకునే వాళ్ళని. ఒక్కడు రాడు. ఎందుకు రాడు? వీళ్ళు తెలుసు, వీళ్ళు చిల్లర వేషాలు తెలుసు. వీళ్ళంతా ఓయూ వాడి సంబంధమే లేదు, ఎవరు సంబంధం లేదు అందులో. ఓయూ పేరు చెప్పుకుంటారు, మళ్ళీ అశోక్ నగర్ లో ఉంటారు. మరి ఓయూ పేరు చెప్పుకునే మీ టీవీ ఇంటర్వ్యూలో మాట లీడర్లు మరి ఓయూ లైబ్రరీ పోయి బయటికి తీసుకురామని. వాళ్ళు చదువుకుంటారు, ఎవరి మాటలు నమ్మరు. ఓయూలో కానీ కేయూలో కానీ ఏంటంటే వాడు మీ ముఖ్యమంత్రి పోయిన రోజు ప్లకార్డులతో పాసులు ఉన్నాయా? మేమేమన్నాం తెలపమన్నాం. ఆ మీటింగ్ ఏం దేని గురించి? అది 1000 కోట్లు ఇస్తారన్నాం జీవో, దాని గురించి ఆ మీటింగ్ పెట్టింది. అంతేగాని నిరుద్యోగ నోటిఫికేషన్ పొద్దా చెప్తారా? ఇక మొన్న చెప్పి నిన్న చెప్పి 4 సభల్లో చెప్పి వారం రోజుల క్రితం చెప్పి మళ్ళీ చెప్తారా? అంటే ఈ అంశం పక్కదారి పోతుంది. 1000 కోట్లు ఇచ్చింది పక్కదారి పోయి మళ్ళీ నిరుద్యోగ అంశాన్ని మళ్ళీ అందులో హైలైట్ చేస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? ఇది పక్కదారి పడుతుంది. మనం వచ్చిన ఉద్దేశం వేరు. గతంలో ఇవ్వని వాళ్ళు ఏ పాలకులు ఇవ్వలేదు, మనం ఇచ్చినాం. దీన్ని యూనివర్సిటీ అభివృద్ధికి ప్రపంచ స్థాయిలో దీన్ని అభివృద్ధి చేయాలి. హార్వర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో దీన్ని తీసుకుపోవాలా. ఉస్మాన్ అదేవిధంగా మిగతా యూనివర్సిటీలను కూడా అభివృద్ధి చేయాలా. ఆలోచన వారు దాంట్లో దీన్ని కలిపే ప్రయత్నం ఎట్లా చేస్తారు? అక్కడ కూడా మళ్ళీ ఈ తారలే కదా, ఈ వేషాలు వేసుకున్న వాళ్ళే కదా. మళ్ళీ కొత్తోడు ఎవడు ఉండు, ఆడ రెచ్చగొట్టేది కూడా వీళ్ళే. ఈ 4 ఆ వీడియోలో కూడా వీళ్ళే ఉంటారు, మళ్ళీ ఎవరు ఉండరు. యాడికి పోయినా వీళ్ళే ఉంటారు, కొత్త నిరుద్యోగులు ఎవరు ఉండరు. కాబట్టి వీళ్ళు పొద్దాక అశోక్ నగర్కి ఎందుకు పోవాలి? పోయి కాకతీయ యూనివర్సిటీకి పోరాదు, అర్ధా పోలేరు. మళ్ళీ పోవాలంటే కేటీఆర్ సపోర్ట్ చేయాలి, కేసీఆర్ ఏదో ఒకటి చేయాలి, కేటీఆర్ ఏదో ఒకటి చేయాలి. ఇవన్నీ చేతగాని, ఇవన్నీ అవసరం లేదు. 4 రోజులు అన్ని బంద్ అయితే అందరు కథం అవుతారు. నేను చెప్తాను కదా ఎందుకు అవుతారు. రేవంత్ రెడ్డి అట్లాగే నోటిఫికేషన్ ఇస్తాడు, పిల్లగాళ్ళ పని పిల్లగాళ్ళు చేసుకుంటారు. మళ్ళీ వీళ్ళు ఎక్కడ ఆడతారు రాజకీయ డ్రామాలు? వీళ్ళ రంగు మొత్తం బయటపడిద్ది అప్పుడు.